దేశంలో భార్యల వేధింపులతో భర్తల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బెంగళూరు అతుల్ సుభాష్ ఘటన మరొక ముందే తాజాగా ఢిల్లీలో పునీత్ ఖురానా సూసైడ్కు పాల్పడ్డాడు. భార్య వేధింపులకు పునీత్ ఖురానా బలయ్యాడు. ఢిల్లీలోని మోడల్ టౌన్ కళ్యాణ్ విహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య మాణిక్య జగదీష్ పహ్వాతో విభేదాలు ఏర్పడ్డాయి. విడాకుల కేసు విచారణ జరుగుతుండగానే ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. చనిపోయే ముందు పునీత్ వీడియో కాల్ రికార్డు చేశాడంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో తమ వద్దే ఉందంటున్నారు కుటుంబ సభ్యులు. పునీత్ సోషల్ మీడియా హ్యాక్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. విడాకులు తీసుకున్నా కూడా వ్యాపారంలో భాగం ఇవ్వాల్సిందనంటూ భార్య అత్తింటి వేధింపులు భరించలేకే పునీత్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక తనకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందంటూ పునీత్ను తన భార్య వేధింపులకు గురి చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే పునీత్ ఖురానా ఉరివేసుకున్నట్టుగా తెలుస్తుంది. చివరిగా ఫోన్లో తన భార్యతో మాట్లాడారు. 16 నిమిషాల కాల్ రికార్డును కూడా పోలీసులు గుర్తించారు. తాజాగా ఢిల్లీలో జరిగింది ఘటన. ఢిల్లీలో నివసించే పునీత్ ఖురానా అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. పునీత్ ఢిల్లీలో ఓ బేకరీ చైన్ నిర్వహిస్తూ ఉంటాడు. అందులో తనకు వాటా రాసివ్వాలంటూ ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులోని దీనిపై వాదనలు జరుగుతున్నాయి. ఫోన్లో వారిద్దరి మధ్య ఈ అంశంపై వాగ్వాదం జరగడంతో కాసేపటికే పునీత్ ఖురానా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వివరాలు పరిశీలించిన తర్వాత అతని భార్యను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. పునీత్ ఖురానా ఢిల్లీలోని కళ్యాణ్ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు కొన్నాళ్ల కిందట వివాహమైంది. పెళ్లి తర్వాత అతుల్ ఖురానా తన వ్యాపారంలో భార్యను భాగస్వామిగా చేర్చుకొని నిర్వహణ బాధ్యతలు కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య సరిపడకపోవడంతో విడిపోవాలని అనుకున్నారు. కానీ వ్యాపారం నుంచి తనను తొలగించడానికి లేదని, తన వాటా తనకు ఇవ్వాల్సిందేనంటూ ఆమె పట్టుబడుతున్నారు. ఇలా ఇవ్వడం ఇష్టం లేకే పునీత్ ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వివాహ వేధింపులు, విడాకుల చట్టాలు, మనోవర్తి ఇలా అన్నీ ఆడవాళ్లకు అనుకూలంగా ఉండడంతో మగవాళ్ళు నలిగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వరకట్న కేసులు పెట్టగానే భర్తను వారి కుటుంబానికి కూడా జైలుకు పంపుతున్నారు. ఇలాంటి వాటికి బాధితులైన మగవారు న్యాయపరంగా తేల్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటీవలి కాలంలో. దీనిపై దేశంలో ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. బెంగళూరు అతుల్ సుభాష్ ఘటన మరొక ముందే తాజాగా ఢిల్లీలో పునీత్ ఖురానా ఘటన మరొకసారి ఈ చర్చకు దారితీస్తోంది. పునీత్ ఖురానా కళ్యాణ్ విహార్లోని ప్రాంతంలోని మోడల్ టౌన్లో తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2016లో వివాహం చేసుకున్న ఖురానా తన భార్య తీరుతో విసిగిపోయినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పునీత్ ఖురానా కుటుంబ సభ్యులు స్పందించారు. ఒకసారి చూద్దాం. भाई ने सुसाइड कर ली है और उसको उसकी वाइफ मनिका जगदीश पावा, उसके फादर जगदीश पावा, माँ नीरू पावा, बहन कनिका पावा, इन्होंने मेरे भाई को मेंटली बहुत बहुत प्रेशर दिया, हरास किया, इस कदर मजबूर किया उसको बोल बोल के कि तू तो धमकी देता, मर के दिखा, वो उसने कर दिया. तो मेरी आप लोगों से बस एक ही विनती है कि एक हमें जस्टिस मिले और जो कल्परेट है उनको सजा मिले. भाई ने सुसाइड कर ली है और उसको उसकी वाइफ मनिका जगदीश पावा, उसके फादर जगदीश पावा, माँ नीरू पावा, बहन कनिका पावा, इन्होंने मेरे भाई को मेंटली बहुत बहुत प्रेशर दिया, हरास किया, इस कदर मजबूर किया उसको बोल बोल के कि तू तो धमकी देता, मर के दिखा, वो उसने कर दिया. तो मेरी आप लोगों से बस एक ही विनती है कि एक हमें जस्टिस मिले और जो कल्परेट है उनको सजा मिले. भाई ने सुसाइड कर ఢిల్లీలో ఈ ఘటనకు సంబంధించి ఖురానా కుటుంబ సభ్యులైతే ఆమె భార్య వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. అత్తింటి అలాగే భార్య వేధింపులే కారణమని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన భార్య కూడా స్పందించారు. ఆమె ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. सेकंड मोशन थोड़े दिनों में होना था, पर वो लड़की मुकर गई है कि मैं सेकंड मोशन तब तक साइन नहीं करूंगी जब तक मेरी शर्तें नहीं मानी जाएंगी. उसने 5 शर्तें लिख के भेजी हैं, व्हाट्सएप करी है हमें सबूत के तौर पे, जो लिखी हुई है कि ये हर महीने मुझे 70,000 रुपए देगा, जबकि ये फर्स्ट मोशन में उसने कहीं पे भी नहीं लिखा है. जो चीजें पहले डिसाइड हो चुकी हैं वो अपनी बातों से मुकर रहे थे, ठीक है ना. और दूसरा, ये माफीनामा दे रिटर्न डॉक्यूमेंट में कि इसने मेरे बाप के साथ गलत बोला या कुछ भी, जबकि वो ऐसा नहीं था बिल्कुल भी. देखो, जब आप किसी को कुछ कहोगे तो थोड़ा तो कोई कुछ बोलेगा ना. बहुत ज्यादा हरासमेंट कर रखा था. 5 शर्तें हमारे पास उसकी लिखी हुई हैं.
ठीक है ना, कि मेरे वकील की भी फीस ये देगा और अपने वकील की भी फीस देगा। मतलब वो इतने गए गुजरे थे, इतने तुच्छे थे कि उनके पास इतना पैसा भी नहीं, वो अपनी वकील की भी फीस है। हैंगिंग से पहले रात को बात हुई है? रात को बात हुई है, रात को बहुत लड़ाई करी है उसने, इससे बहुत गालियां दी हैं, जो हमारे पास वीडियो रिकॉर्डिंग है, जो हमें उसने ऑडियो रिकॉर्डिंग है सॉरी, और उसने बहुत गालियां दी हैं, काफी गलत बोला है। और बता रहे हैं वॉइस रिकॉर्डिंग उसने खुद ही भेजी है? हाँ जी, उसने खुद ही भेजी है कि देखो जी तुम्हारे लड़के ने ऐसे मुझे फोन किया, नॉर्मल बात हुई है, आप वो ऑडियो रिकॉर्डिंग भी हम सेंड कर देंगे, कोई दिक्कत नहीं है। आप सब पूरा अगर दुनिया सुनेगी तो साफ पता लग जाएगा कल्प्रिट का। कैसे लड़की बोलती है, लड़के वालों को परेशान करती है, हरास करती है, इतना कर दिया कि बिल्कुल लड़का हमारा खत्म ही हो गया। दोस्त रिकॉर्डिंग में ये भी बोला गया है कि यूट्यूब पे चेक कर लेना मेरा अंजाम जो होगा, मैं जो करने जा रहा हूँ, इस तरह का कुछ है। हाँ, इस तरह का भी है। मतलब इतनी हरासमेंट। अब या तो हमारा लड़का तो वापस आता नहीं जी, अब बता दो कैसे होना है कैसे नहीं। तो आपको लगता है कि जैसे जो बेंगलुरु में कांड हुआ था तो इसी तरह से इसको हो सकता है? बिल्कुल हरासमेंट है, तभी तो उसने ये एक्सेप्ट किया, नहीं तो वो इतना वो लड़का इतना कमजोर नहीं था। రైట్, విడాకులు తీసుకున్నప్పటికీ భార్యాభర్తల మధ్య బిజినెస్ వ్యవహారాల్లో భాగస్వామ్యం గురించి వచ్చినటువంటి విభేదాలే ప్రస్తుతం అతని ఆత్మహత్య కారణమని తెలుస్తోంది. బెంగళూరులో అతుల్ సుభాష్ మరణం తర్వాత జస్టిస్ ఈజ్ డ్యూ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా పునీత్ ఖురానా మరణంతో ఇది మరింత ఊపందుకుంది. భార్యల బాధితులు దేశంలో పెరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. రైట్, మా కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, అతుల్ సుభాష్ బెంగళూరు ఘటన మరొక ముందే తాజాగా ఢిల్లీలో మరొక భార్యా బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. అసలు ఏం జరిగింది? రామ్దాస్ 498A మిస్యూజ్ అవుతుంది అంటూ కూడా గత కొద్ది కాలంగా కోర్టులు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటన మరొకసారి ఈ యొక్క భార్య వేధింపులకు సంబంధించిన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విడాకులు తీసుకున్న తర్వాత కూడా తనకు రావాల్సిన డబ్బులు మొత్తంగా ఇవ్వాలంటూ కూడా ఆయనను వేధించడము, ఈ సందర్భంగా ఆయన పలుమార్లు కూడా డబ్బులకు సంబంధించిన అంశంలో తను విడాకులు తీసుకున్న భార్యకు కూడా అనేక మార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. డబ్బులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాను, ఇలా ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తే కనుక నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా గతంలో కూడా ఆయన అనేక సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కూడా భార్య వేధింపులు ఇంకా తగ్గకపోవడంతో ఆయన ఒకసారిగా ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. భార్య మాణిక్ జగదీష్ తో విభేదాలు, అదే విధంగా విడాకుల కేసు విచారణ జరుగుతుండగానే ప్రస్తుతం ఆయన ఆత్మహత్య చేసుకోవడం మరొకసారి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. బెంగళూరు ఘటన తర్వాత ఢిల్లీ దేశ రాజధానిలో ఈ ఘటనతోటి మరొక మారు 498A మిస్యూజ్ కు సంబంధించి మరొక మారు దేశవ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మాణిక్ పునీత్ను గత కొద్ది కాలంగా వేధింపులకు గురి చేస్తుంది. దీంతో ఆయన మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. అయితే చివరిగా తన భార్యతో 16 నిమిషాల కాల్ రికార్డును కూడా పోలీసులు గుర్తించారు. ఆమెతో మాట్లాడినట్టు, ఆమె ఏం మాట్లాడాడు, ఎటువంటి భావోద్వేగానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్న దానిపైన ప్రస్తుతం ఇంకా పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా మరొక మారు 498కి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. భార్య భర్తలు మనస్పర్ధలతోటి ఒకరికొకరు దూరంగా విడిపోయే ప్రక్రియ కావచ్చు, లేదా కొంత అయితే 498A సెక్షన్ ని పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మాత్రం ప్రస్తుతం మిస్యూజ్ అవుతుందనేదే దేశవ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది. ఆడవాళ్లకు కొంత రక్షణ కల్పించాలి, అత్తవారింట్లో వేధింపులు తగ్గాలన్న సదుద్దేశంతో చేసిన ఈ 498A సెక్షన్ ప్రస్తుతం మిస్యూజ్ అవుతుంది. భర్తలను విడాకులు కోరుకున్నప్పటికీ ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్స్ లో విడాకులు కోరుకుంటున్నారు. భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్న మనోవర్తి అడగడము, అదేవిధంగా అతన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో గనక అతన్ని బిజినెస్ లో కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆమె పట్టుబడడం జరిగింది. గత కొద్ది కాలంగా బిజినెస్ లకు సంబంధించిన అంశంతో ఆమె అతన్ని వేధింపసాగింది. విడాకుల కేసు కోర్టులోనే నడుస్తూ ఉంది. విడాకులకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉంది. కాంపన్సేషన్ గురించి ఆమె మాట్లాడుతున్నారు. కోర్టులో ఆమె తరఫున న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నష్టపరిహారం ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ఆమె బిజినెస్ ని కూడా అడగడం జరిగింది. దీంతో
తను ఏమి చేసలేక నిస్సహాయ స్థితిలో దాదాపు 16 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడిన తర్వాత తన గదిలోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతుంది. మరి భార్యతో 16 నిమిషాలు ఏం మాట్లాడాడన్న దానిపైన ఒక క్లారిటీ వస్తే ఆమె పైన కూడా కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద విడాకులు తీసుకున్నా కూడా వ్యాపారంలో భాగం కావాల్సిందేనంటూ ఆమె వేధించడంతోనే పునీత్ ఖురానా బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే తనకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ ఆమె ఆడియో కాల్లో తీవ్రంగా వేధించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆడియో వీడియో కాల్స్ మొత్తం పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక వ్యక్తిగత విచారణ అలాగే కొన్ని చట్టాలకు సంబంధించిన సవరణ జరగాలంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మొత్తం మీద భార్య బాధితుడిగా మరొక వ్యక్తి మిగిలిపోయాడు. ఢిల్లీలో పునీత్ ఖురానా అనే వ్యక్తి బెంగళూరు ఘటన మరొక ముందే తాజాగా బలవన్మరణానికి పాల్పడడంతో మరొకసారి కొత్త చర్చకు దారితీస్తోంది. उसके माँ तक बात आ गई कि अगर तूने हमें इस तरह के पैसे नहीं दिए या हमें ये पैसे नहीं पहुंचाए तो हम तेरे माँ को भी सड़क पे ला देंगे। उस प्रेशर में आके उसने हमें फोन किया कि मुझे बताओ मैं क्या करूं, मेरे पास कोई चारा नहीं समझ आ रहा मेरे को। तो रात को हमारे साथ रात के 2 बजे तक हमारे साथ था। क्या समझाया उसको? हमने उसको यही समझाया कि तू धीरज से काम ले, कोई ऐसी बात नहीं है, जस्टिस है, मतलब पुलिस है, यहाँ सब कुछ वो कानून है, सब तेरा साथ देगी। जब तू गलत नहीं है तो तू क्यों डर रहा है इतना? बट वो अपने माँ बाप को लेके बहुत चिंतित था। वो अपने आप सब कुछ मैनेज कर रहा था 4 सालों से। अब वो प्रेशर में इसलिए आया कि उसके माँ बाप को धमकी दी जा रही थी, उनको ही बोला था सड़क पे लाके खड़ा कर देंगे। उन लोगों के हौसले इतने बुलंद हो गए थे, वो सिर्फ इस प्रेशर में आया कि मेरे माँ बाप अब मेरे से अब उनको उन पे आंच आएगी। वो 4 साल से अकेला लड़ रहा था, वो बहुत स्ट्रांग था। उसके माँ तक बात आ गई कि अगर तूने हमें इस तरह के पैसे नहीं दिए या हमें ये पैसे नहीं पहुंचाए तो हम तेरे माँ बाप को भी सड़क पे ला देंगे। उस प्रेशर में आके उसने हमें फोन किया कि मुझे बताओ मैं क्या करूं, मेरे पास कोई चारा नहीं समझ आ रहा मेरे को। तो रात को हमारे साथ रात के 2 बजे तक हमारे साथ था। क्या समझाया उसको? हमने उसको यही समझाया कि तू धीरज से काम ले, कोई ऐसी बात नहीं है, जस्टिस है, मतलब पुलिस है, यहाँ सब कुछ वो कानून है, सब तेरा साथ देगी। जब तू गलत नहीं है तो तू क्यों डर रहा है इतना? देह संस्कार नहीं करूंगी। हम अपने भाई का देह संस्कार होने ही नहीं देंगे जब तक हमें वीडियो नहीं मिलेगी। मेरे बच्चे को इंसाफ, हमें वो वीडियो चाहिए जो हमारा भाई बना के गया। तो पुलिस क्यों वीडियो क्यों नहीं दे रही है? वो क्यों परिवार को नहीं दे रही वीडियो? आपने बात की? हमने बहुत में हम उनके पाँव में गिर गए, हमने उनके पाँव पकड़ लिए, मेरे पापा ने, मैंने। बताओ, हमने बोला हम आप लेके जाओ फोन, आप वीडियो लेके जाओ, हमें रिकॉर्ड करने दो, हमें फॉरवर्ड कर दो, हम फोन से रिकॉर्ड कर लेते हैं, हमारे पास भी तो होना चाहिए। नहीं जी नहीं, ये लीगल प्रोसेस है। नहीं जी नहीं, क्या उन्होंने ये बोला है कि पोस्टमार्टम के बाद वीडियो देंगे? नहीं, कोई श्योरिटी नहीं दे रहे हैं? नहीं, नहीं, आप मना कर रहे हैं। ताले जा रहे हैं। कारण क्या लग रहा है क्यों पुलिस वीडियो नहीं दे रही है? हमें क्या पता क्यों नहीं दे रहे, उन पे कोई प्रेशर है या क्या पता। वो तो हमें तो यही बोल के टाले जा रहे हैं, इट्स अ प्रोसीजर, आपको मानना पड़ेगा, ये ऐसे नहीं होता, ये ऐसे नहीं होता। हमारे को जो प्रूफ मिलते हैं हम उनको ऐसे लीक नहीं कर सकते, हम नहीं दे सकते, ये कोर्ट में जाएंगे, आपको नहीं मिलेंगे। तो फोन आप लोगों के हाथ ही नहीं आया था? फोन पहले हम ढूंढ रहे थे क्योंकि पुलिस ने बोला फोन चाहिए, हम ढूंढ रहे थे, हमें नहीं मिला था। जब भाई को उठाया गया उसके नीचे था, हमने फिर भी कोऑपरेट किया पुलिस के साथ कि ठीक है आपको फ़ोन चाहिए। फ़ोन उस समय स्विच ऑफ था, चार्ज खत्म था, चार्जिंग पे लगा दिया, पुलिस वहीं बैठी रही कि चार्ज हुआ, फ़ोन लिया, फ़ोन खोला। ये शुक्र है कि फ़ोन हमने खोला, हमने देख लिया, उसमें वीडियो है, क्या पता ये बात भी छुपा दी जाती। प्रेशर बनाने की कोशिश करी जा रही है। बिल्कुल जी, क्या पता ये बात छुपा देते, हमें पता ही ना चलता कि हमारा भाई वीडियो बना के गया, मैसेजेस लिख के गए। वो लड़का 59 मिनट्स 34 सेकंड्स की पूरी वीडियो बना के सब कुछ बोल के गया है, उस मैसेजेस भी लिख के गया है फोन में। ये सब पुलिस के पास है, हमने रात को सुना है, लेकिन अब पुलिस हमें नहीं दे रही है। लेकिन जब तक हमें नहीं मिलेगी हम नहीं करेंगे, हम नहीं करेंगे। జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.